వంశం అనేది ఎంత గౌరవం ఉండాలి. సీతమ్మ తప్పు చేసిందని కాదు, కళంకం వచ్చింది అంటే పక్కన పెట్టమని. అటువంటి వంశాలు ఉంటాయి. మన వంశీకులు అంతా కూడా మంచివాళ్ళు కాబట్టి మనం ఈ రకంగా పుట్టాము, మనకి ఈ సంపదలు వచ్చినాయి. లేకపోతే వాళ్ళ మనకి ఎక్కడ వస్తాయి చెప్పండి? నేనే సంపాదించానండి అంటాడు. వాళ్ళ కృషి ఎక్కడో ఉంటే నీకు వేద పితృదేవ ఆశీర్వచనంతో వస్తుంది. ఇప్పుడు వివాహం చేసుకునేటప్పుడు వెంకటేశ్వర దీపారాధన చేసుకున్నారు అందరూ. పెళ్లి రోజున కొంతమందికి ఆచారాలు కొంతమంది చేస్తారు. అది వెంకటేశ్వర దీపారాధన కాదు, పితృదేవ దీపారాధన. నీ ఇష్టదైవం, కులదైవం, తర్వాత గ్రామ దేవత, నీ పూర్వీకులందరినీ తెలుసుకుని పితృదేవ బలం కోసం దీపాన్ని వెలిగిస్తావు. ఆ దీపపు తేజస్సుతోటి మనకి ఆ ఆశీర్వచనం వస్తుంది. రోజు దీపారాధన చేసుకుంటారుగా వెంకటేశ్వరానికి, ఎందుకు? అటువంటి వంశాన్ని మనం చెప్పుకోవడం అనేది కన్యావరణాలు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంత వేద